హలో అండి అందరికీ, నేను మీ శిరీష. ఈరోజైతే నేను మిల్ మేకర్తో పకోడీలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకో ఈరోజు అయితే పకోడీలు చేసుకుందామని అనిపించింది. మిల్ మేకర్ ఇంట్లో ఉన్నాయి కాబట్టి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో అయితే ఈ మిల్ మేకర్ చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇప్పుడైతే హాట్ వాటర్ పెట్టేసుకొని దీంట్లో అయితే 15 మినిట్స్ అయినా 10 మినిట్స్ దాకా ఉంచేసుకోవాలి. ఎందుకంటే మంచిగా మెత్తగా అవుతాయి అన్నమాట. ఎంతసేపు ఉంచబెడితే అంతసేపు మెత్తగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత ఈజీనా అని అనిపిస్తుంది. ఫస్ట్ అయితే దీంట్లో నుంచి తీసేసుకొని, అంటే వాటర్ హీట్గా ఉంది కాబట్టి మెల్లగా ఉఫు ఉఫు అనుకుంటూ మంచిగా అంటే వాటర్ని చేసుకోవాలి. ఎందుకంటే నేను చెప్తున్నానంటే హాట్ వాటర్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా నేనైతే తీసేసుకొని ఇప్పుడైతే మంచిగా అయితే చేసేసుకుంటున్నాను. మిల్ మేకర్ నుంచి వాటర్ అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఎంత బాగా అనిపించిందో, అంటే మిల్ మేకర్ బాగా మెత్తగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక కళాయిలో పెట్టేసుకొని ఇప్పుడైతే 2 స్పూన్ల దాకా బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే 2 స్పూన్ల దాకా శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. నేను మర్చిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. బాగా టేస్ట్ అంటే ఉంటుంది. తర్వాత కారం తగినట్టుగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని అయితే మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకోవడం అంటే ఎందుకని అనుకుంటున్నారేమో, నిజంగా చెప్పాలంటే దీంట్లో కార్న్ఫ్లోర్ కూడా వేయచ్చు. కానీ కార్న్ఫ్లోర్ అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నాను. నాకు పకోడీలు అంటే చాలా ఇష్టము. అందులో ఒకటి మిల్ మేకర్ అంటే ఎప్పుడు టేస్ట్ అయితే చేయలేదు, కానీ ఈసారి చేద్దామని నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతనే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. దీన్ని కలిపేసుకున్న తర్వాతనే మంచిగా అనిపిస్తుంది, భలే అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడైతే దీన్నైతే కలిపేసుకున్న తర్వాతనే ఇప్పుడైతే కొద్దిగా వాటర్ ఎక్కువ ఏం కాదు, లైట్గా వాటర్ అనేది వేసుకోవాలండి. దీన్ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని కళాయిలో అయితే నేను కొద్దిగా ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే. ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే పకోడీలు అయితే వేసేసుకోవాలి. మీరేమంటారో నాకు తెలియదు, కానీ నేనైతే మిల్ మేకర్ పకోడీలేనే అని అంటాను. చాలా బాగుంటుంది, ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది అన్నమాట. నాకైతే భలే అనిపించింది. ఈ పకోడీలు అయితే ఎంత బాగుందో అసలు. ఇలా అయితే మంచిగా కుక్ అవుతుంది. పకోడీలో అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని పకోడీలు అయితే ప్రిపేర్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రాసెస్లో అయితే వెళ్తున్నాం కదండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఇలా అయితే మంచిగా ఒకసారి తిప్పేసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా ప్రిపేర్ అయిందన్నమాట. ఈ ప్రిపేర్ అయిన వాటిని పక్కన అయితే పెట్టేసుకోవడమే. నా దగ్గర ఇంకా కొన్ని పకోడీలు అయితే ఉన్నాయి మిల్ మేకరు. తర్వాత అయితే వేసేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కడిగేసుకొని క్లాత్తో తుడిచేసుకొని వేసేసుకోవాలండి. దీన్ని అయితే వేసేసుకున్న తర్వాతనే మంచిగా అనిపిస్తుంది. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అంటే పచ్చిమిరపకాయలు వేసే ముందు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మన మీద పడతాయి కాబట్టి, అందుకే చెప్తున్నాను ముందు జాగ్రత్త. కాబట్టి ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ పక్కన వేసేసుకొని కొద్దిగా ఆయిల్ ఉంచేసుకొని, నా దగ్గర క్యాప్సికమ్ ఉంటే నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. మీ దగ్గర క్యాప్సికమ్ అంటే సాసులు అలాంటివి ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్యాప్సికమ్తో చేస్తున్నాను, నాకంటే క్యాప్సికమ్ నేను చాలా ఇష్టపడతాను అన్నమాట. సాసులు నా దగ్గర లేవు, అలా అనుకోలేదు, సాసులు అయితే తెచ్చుకునేదాన్ని. కాబట్టి నేను ఇంట్లో అయితే ఈ క్యాప్సికమ్తో ఇలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను. సాసు క్యాప్సికమ్ బాగా టేస్ట్ ఉంటుంది. సాసులు లేదని ఫీల్ అవ్వకండి, టమాటా అండ్ పచ్చిమిరపకాయలతో కూడా సాసులు ప్రిపేర్ చేసుకోవచ్చు. అది నా ఈ వీడియోలో ఉంది, ఒకసారి ట్రై చేయండి, చూడండి కూడా. ఇంట్లో సాసులు లేకపోతే కూడా ఇంట్లో సాస్ చేసుకోండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా అయితే సింపుల్గా అయితే నేను చేసుకున్నాను. నాకు క్యాప్సికమ్ ఇష్టం కాబట్టి క్యాప్సికమ్ వేసుకున్నాను. మీరైతే సాసులతో ప్రిపేర్ చేసుకోండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. నాకు టైం లేదు కాబట్టి నేను ఇంట్లో సాసులు అయితే ప్రిపేర్ చేసుకోలేదు. ఇప్పుడైతే ఇలా ప్రిపేర్ అయింది. నేనైతే ఒకసారి టేస్ట్ చేయాలని ఇప్పుడైతే చూసేయండి, చాలా బాగుంది. ఫస్ట్ క్యాప్సికమ్ పెట్టేసుకొని తర్వాత ముక్క తింటే ఎంత బాగుందో నాకైతే భలే అనిపించింది అబ్బా అసలు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా, లైక్ చేయండి. ఇంకో ఛానల్ కూడా ఏంటంటే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఇంకా లైక్ చేయట్లేదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా, లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ని. ప్లీజే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి.